హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మా యొక్క కొత్త వీడియోతో అయితే మేము ముందరకు వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే మేము లారీలో అయితే గోవాకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లోడ్ ఏంటంటే మామిడికాయలు. ఇక్కడ కోడూరు ఉంటుంది కదా, రైల్వే కోడూరు, అక్కడ నుంచి అయితే గోవాకి మామిడికాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట. ప్రతి ఇయర్ ఒక 2 to 3 టైమ్స్ అయితే గోవాకి వెళ్తాను అనమాట మా అన్న. సో నేనైతే ఇంటి దగ్గర ఖాళీ ఉన్నానని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను. సో మేమైతే ఇక నైట్ అయిపోయింది, ఇంకా టిఫిన్కి అయితే ఏదో ఒకటి తినేసి అయితే బయలుదేరదామని చెప్పేసి దారిలో టిఫిన్ షాప్ ఒకటి కనపడితే అక్కడైతే ఆపి ఇంకా టిఫిన్ తినడానికి అయితే టిఫిన్ తినడానికి వెళ్ళిపోయాం అనమాట. మేమైతే ఉరవకొండ దగ్గర అయితే ఆపామన్నమాట టిఫిన్కి. ఇక్కడ రోడ్ సైడ్ సో హోటల్స్ అయితే మ్యాక్సిమం 8:39 అయిపోయింది, హోటల్స్ ఏం లేవు. సో ఇక రోడ్ సైడ్ ఒక టిఫిన్ షాప్ ఉంటే అక్కడైతే ఆపాము. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇక్కడైతే దోశలు ఇంకా పూరీలు మామూలుగా టిఫిన్ షాప్లో ఏవైతే దొరుకుతాయో మొత్తం అయితే టిఫిన్ షాప్లో ఉన్నాయన్నమాట. సో మేము సింపుల్గా దోశ ఇంకా ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాము. ఇడ్లీ కూడా బాగానే ఉంది. ఇక్కడ దోశ కూడా ఆర్డర్ చేసాము, దోశ కూడా వచ్చేసింది. దోశ అయితే తినేసాము. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాము అనమాట. చూడండి, లోడ్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం పట్టగట్టేశారు, వర్షం పడినా తడసకుండా లోపల. సో ఇంకా లోపలికి ఎక్కేసి ఇంకా బయలుదేరడమే. నైట్ జర్నీ అయితే ఇంకా స్మూత్గా అయితే సాగుతుంది అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ 5 or 6 కల్లా గోవాకి అయితే వెళ్ళిపోతాము. అంటే గోవా ఎంటర్ అవుతాం, అంతేగాని అక్కడ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మార్కెట్కి టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు గోవా సిటీలోకి ఇప్పుడు ఎంట్రీ ఉండదు డే టైంలో. అంటే సర్టెన్ టైం నుంచి సర్టెన్ టైం వరకు అయితే ఎంట్రీ ఉండదంట. సో ఆ టైంలో వెళ్ళకూడదు, లోపలికి పర్మిషన్ ఉండదు. ఆ టైంలో వెళ్ళాలంటే మనకైతే లోపలికి ఫైన్ వేస్తారంట వాళ్ళు. సో మనం అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఈ సీన్ చూడగానే నాకు KGF గుర్తొచ్చింది లిటరల్లీ. ఇప్పుడు మేము కర్ణాటక బార్డర్ దాటి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదేదో పెద్ద ఒక కరెంట్ జనరేట్ చేస్తారు కదా ఇప్పుడు కోల్తో, అలాంటి ఫ్యాక్టరీ అంట ఇది. చూడండి, మా అన్న ఇది చెప్పాడు, ఇది ఫ్యాక్టరీ అని చెప్పేసి. మొత్తం లైటింగ్, ఏదో పెద్ద సిటీ. ఇంకా అసలు లోపల నుంచి వెళ్తుంటే డే టైంలో వెళ్తున్నట్టే ఉందన్నమాట. మొత్తము చిన్న చిన్నగా అయితే వర్షం పడుతూనే ఉంది. సో వర్షం పడకూడదని అనుకుంటున్నాను గోవాకి వెళ్ళేటప్పుడు. ఆ గోవాలో వర్షం పడితే ఇంకా చూసేదానికి ప్లేసెస్ కూడా ఏం తిరగలేము. సో వర్షం పడకూడదని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఈ లారీ వాడైతే ఇంకో లారీ ఉంటుంది కదా ఆ పక్కన, అదైతే మాకు రేస్గా వచ్చిందనమాట. ఇది చూడొచ్చు, ఇది ఎంట్రీ అనమాట. ఈ ఎంట్రీ ఇలాంటి ఒక 4 గేట్స్ ఉంటాయంట లోపలికి వెళ్ళేదానికి. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉందన్నమాట. దాదాపు చాలా పెద్ద ఫ్యాక్టరీ అని అనుకుంటా లోపల. మొత్తం కరెంట్ అయితే జనరేట్ అయితే అవుతుందంట. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి చూసేసరికి గోవాకి ఘాట్లో ఎంటర్ అవుతున్నాము. వర్షం ఫుల్గా పడుతుంది. నేను ఏదైతే అనుకున్నానో వర్షం పడకూడదు అని చెప్పేసి అదే వర్షం పడుతూనే ఉంది. మనకి గోవాకి వెళ్ళేటప్పుడు ఘాట్లో ప్రతి చోట ఆంజనేయ స్వామి గుడి అయితే మ్యాండేటరీగా ఉంటుందన్నమాట. ప్రతి చోట గమనించాను నేను. ఇప్పటికే దాదాపు ఒక 3-4 టెంపుల్స్ అయితే దాటి అయితే వచ్చేసామన్నమాట గోవాలో. ఇప్పుడు ఘాట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం కేరళకి అలా వెళ్తాం కదా, ఆ వైబ్ అయితే వచ్చిందనమాట నాకు. వర్షం పడేటప్పుడు చుట్టూ చెట్లే, మొత్తం ఫారెస్టే. మ్యాక్సిమం చూడండి ఎలా ఉందో. సింగిల్ రోడ్ అనమాట. మొత్తము ఒకే లైన్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఒకే లైన్లో వెహికల్స్ పోతూ ఉంటాయి రిటర్న్. చూడండి, రోడ్లు కూడా సరిగా ఏం లేవు. ఇది దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనమాట. ఏదంటే ఇప్పుడు మనము ఈ ఎక్స్ప్రెస్లో ఒక ట్రైన్ సీన్ అయితే వాటర్ ఫాల్ మనకు కనబడుతుంది సార్, అలాంటి వాటర్ ఫాల్కి అయితే అక్కడికి వెళ్తాము. సో మేము వెళ్ళేటప్పుడు అయితే జస్ట్ మేము రాకముందే రోడ్డు మీద అయితే చెట్టు విరిగి పడిపోయింది అనమాట. సో ఎక్కడికెక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మేము ఇంకా లారీ అయితే పక్కన పెట్టేసాము. మా వెనకాల ఇంకొక హిందీ వాళ్ళు నార్త్ సైడ్ లారీ అయితే ఉందన్నమాట. వాళ్ళు వెళ్ళండి ఏం కాదు, వెళ్ళండి ఏం కాదు అంటున్నారు. కాకపోతే ఇక్కడ సైడ్ మొత్తం బురద అయితే ఉంది. సో దాంట్లో కనుక మనకి ఇప్పుడు లోడ్ బండి దిగబడిందంటే ఇంకా అంతే సంగతి. అప్పుడు కర్ణాటక బండి ఒకటి వచ్చేసి లోడ్ బండి అలాగే వెళ్ళిపోయింది అనమాట. సో కొంచెం ప్లేస్ అయితే దొరికింది. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కానీ, ఫైర్ అంబులెన్సెస్ కానీ, లేకపోతే వీళ్ళు ఉంటారు కదా ఫైర్ ఇంజన్ కానీ అంత మార్నింగ్ అయితే రాలేదన్నమాట. ఎవరు ఇంటిమేట్ చేయలేదు. సో మనం వెళ్ళిన తర్వాత ఏమైనా తీసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా అయితే వచ్చేసామన్నమాట మేము. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి రోడ్ సైడ్ పక్కన గుంతలు ఉంటాయి కదా, అది మొత్తం మట్టితోనే ఫిల్ అయ్యి ఉంది. సో ఏమన్నా గాన్లు కనుక సైడ్ కనుక లారీ పోయిందంటే దిగబడితే అసలు బయటికి రాదు, చాలా కష్టం బయటికి రావాలంటే. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ కొండ మీద నుంచి అయితే సైడ్ జలపాతం లాగా చిన్నగా అయితే నీళ్ళు కారుతూ ఉన్నాయి
ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు మిర్రర్ మీద ఎంత ఫాగ్ అయితే వచ్చిందో. ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్ లాగా లొకేషన్ కనబడితే ఆపి చూస్తున్నాము. చూడండి అసలు ఎట్లుందో, ఒక రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. నాకైతే ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే లారీ ఆపాము, సైడ్కి కొంచెం ప్లేస్ ఉంటే చూడడానికి అని చెప్పేసి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే వాటర్, కొండ మీద నుంచి వాటర్ అంతా ఒకే చోట ఫ్లో అవుతూ ఉంటే ఎంత పెద్ద వాటర్ ఫాల్ అయితే ఏర్పడిందో చూడండి. అయితే లారీ అయితే పక్కన పెట్టాము రోడ్ సైడ్కి. కొంచెం అంటే సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఆన్ చేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి లారీ గమనించవచ్చు మీరు. ఇక్కడ చూడండి ఇదైతే వాటర్ ఫాల్ లాగా కనబడుతుంది కదా. సో అలాంటిది అని అక్కడ చూడడానికి అయితే ఆపాము. మేమే కాదు ఇంకా కొంతమంది అయితే చూడడానికి వచ్చారు. సో మాతో పాటు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది చూసేదానికి లొకేషన్ కూడా. పచ్చగా ఎటు చూసినా ఇంకా వర్షం పడుతూనే ఉంది. మ్యాక్సిమం ఇంకా చూడ్డానికైనా లారీ స్టాప్ చేసి ఒకరోజు చూద్దాము అని అనుకున్నాము. సో ఇంకేమన్నా వర్షం పడితే కంటిన్యూస్గా చెప్పలేం, కానీ ఒకవేళ వర్షం పడకుండా ఉంటే లారీ అక్కడే మార్కెట్లో పెట్టేసి మేమైతే ఇంకా చూడ్డానికి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడే అనమాట గోవా చెక్ పోస్ట్ ఇది, మనకి ఆర్టీఓ ఆఫీస్ అంటారు కదా, అదైతే ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇక్కడ ఎంటర్ అయిపోయి లోపలికి ఇంకా అక్కడ ఏదో ఉంటుంది కదా మామూలుగా లోడ్కి ఎంత అని చెప్పేసి కట్టేసి లోపలికి వెళ్తున్నాము. ఇంకా చూడండి మొత్తం ఎట్లా ఉందో ప్లేస్, ఒక రేంజ్లో ఉంది. బైక్లో వెళ్తే ఇంకా ఒక రేంజ్లో ఫీలింగ్ వస్తుంది అనమాట వర్షం పడుతున్నప్పుడు. చూడొచ్చు గోవా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మేమైతే నార్త్ గోవాకి వెళ్తున్నాము, నార్త్ గోవా మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడే అనమాట మనకి అన్లోడ్. సో అక్కడ నుంచి మాకు 2 బీచెస్ అయితే దగ్గర ఉంటాయి అనమాట. బాగా బీచ్, క్యాలంగట్ బీచ్ అనమాట. మేమైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్, మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎలాగుందో సేమ్ యాజ్ టీజ్ గోవాలో కూడా అలాంటి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది. కింద క్యాసినోస్, అవి షిప్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు 2 పక్కల సముద్రం ఉంది, ఆ పక్క ఈ పక్క మధ్య పైన మనకైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే కట్టారనమాట. మామూలుగా కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి హెవీ లోడ్ వెహికల్స్ అయితే రానియరు, కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు వేరే లారీ కూడా వెళ్తుందని చెప్పేసి దాంతోపాటు మేము కూడా వెళ్ళిపోయాము. చూడండి క్యాసినోస్ అయితే ఎలా ఉన్నాయో. నైట్ టైం అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ ఇక్కడ గమనించవచ్చు మీరు, డీజేలు బాక్స్లు అన్నీ కనబడుతున్నాయి కదా. సో నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందని అనుకున్నాను. ఇది చూడండి లైట్లు కూడా బాగా పెట్టారు కదా. నైట్ టైం ఇంకా అంటే లైట్లు ఉంటాయి కాబట్టి మనకు బాగా కనబడుతుంది అనమాట కేబుల్ బ్రిడ్జ్. ఈ కేబుల్ మీరు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ ఎలా అయితే చూసారో సేమ్ మనకి అలాగే కనబడుతుంది అనమాట. ఇది కూడా చూడవచ్చు. కింద ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రూడ్ షిప్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి అనమాట. దాంట్లోకి సమ్ ఎంట్రీ ఉంటుంది కదా, ఎంతో 2,000 3,000 పర్ నైట్ కానీ ఉంటుంది కదా. దాన్ని బట్టి అయితే ఛార్జ్ చేసేది అయితే మనకైతే లోపల మొత్తం నైట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట గోవాలో. ఇంకా మేము కేబుల్ బ్రిడ్జ్ అయితే దాటేస్తున్నాము చిన్నగా. సో మేము ఇంకా నెక్స్ట్ అయితే మార్కెట్లోకి ఎంట్రీ అయితే ఉండదని చెప్పాను చూసారా. మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే లోపలికి ఎంట్రీ ఉండదంట మార్కెట్లోకి లారీలు అయితే. ఇప్పుడు సో మేమైతే పక్కన పెట్టుకొని ఆపుకుంటున్నాము. ఇక్కడ ఎవరో ఒక ఆయన కుక్కకి అయితే బిస్కెట్లు తెచ్చి పెడుతున్నారు. ఇంత వర్షంలో కూడా ఆయన తెచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం అనమాట. సో వర్షం ఫుల్ పడుతూనే ఉందన్నమాట. చూడవచ్చు మీరు మబ్బులు ఎట్లా కనబడుతున్నాయి. ఇక్కడ మబ్బులు ఒక రేంజ్లో కనబడుతున్నాయి కదా, వ్యూ కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. మేమైతే ఒక చోట సైడ్ ఆపుకున్నాము మార్కెట్ దగ్గరలోనే. ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే ఉందన్నమాట. దాని పక్కనే ఖాళీ ఉంటే సర్వే రోడ్ లాగా దాని పక్కన అయితే ఆపుకున్నాము. చూడండి మేమైతే ఇంకా మధ్యాహ్నానికి ఇక్కడ గోవాలో ఏంటంటే ఫుడ్ అయితే కాస్ట్ మరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేమైతే బయట వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా లారీలోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అయితే ఎగ్ కర్రీ ఇంకా మామూలుగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడవచ్చు వర్షం ఎలా పడుతుందో. మేము ఇప్పటికే 2 పూట్లకు ఒకేసారి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము, మార్నింగ్కి అలాగే నైట్కి అయితే. మార్నింగ్ అంటే మార్నింగ్ తినలేదులేండి, ఇంకా మార్నింగ్ తినకుండా ఇంకా డైరెక్ట్గా ఇప్పుడైతే మార్నింగ్ అంటే 11 అయింది వచ్చేసరికి నార్త్ గోవాకి. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ ఇంకా ఎగ్ కర్రీ చేసేదానికి. అన్నం అయితే ఉడికిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే సీటు కొంచెం ఎక్కువ ఉండేదాన మాకు వేడి మొత్తం లారీలోనే ఉండిపోతుంది. అదే కాక బయట వర్షం పడుతుంది కాబట్టి సో వేడి మొత్తం లోపల ఎక్కువ అయిపోయింది. మా లారీలో అయితే భారత్ బెంజ్ అనమాట, 15 టన్నుల పాసింగ్ మాది. సో స్లీపర్ లారీ అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా ఒక 3 అయితే వెళ్ళిపోవచ్చు. ముందు సీట్ ఉండింది, ఆ సీట్ తీసేసి మామూలుగా మొత్తం బెడ్ అయితే వేసారు. ఇప్పుడు బయట ఫ్రీగా ఉంటుంది, మ్యాక్సిమం ఒక 3 వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడు గోవాకి వెళ్ళాలి అనుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి హాలిడేస్లో
ఇంకా గోవాకి అయితే వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసాము. నా దరిద్రం ఇంకా వర్షం పడుతుంది, ఏం చేయము తప్పదు. ఒకవేళ తగ్గిన తర్వాత ఏమన్నా బీచెస్కి అయితే వెళ్దామని అనుకున్నాను నేనైతే. ఇంకా ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది, ఇంకా తినేయడమే. చూడండి ఇదే అనమాట చిన్న స్టవ్. ముందు ఇంకో స్టవ్ ఉండింది, అది చెడిపోయిందని చెప్పేసి చిన్న స్టవ్ ఇంకోటి తీసుకొని తినేసి ఇంకా మార్కెట్కి అయితే మాకు టైం అయిందనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2:10కి బయలుదేరాము ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి లోపలికి. అదే ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, చాలా అయితే వెళ్తూనే ఉన్నాయి. మార్కెట్కి దగ్గరలోనే అంటే మార్కెట్ ఏంటంటే బస్ స్టాండ్ లోపల నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఇక మార్కెట్ బయటే మాకు అయితే పెద్ద గుడి అయితే కనపడింది. మ్యాక్సిమం గోవాలో కూడా గుళ్ళు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి అన్నమాట. ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ అంటూ ఏం లేదు, ఐకమత్యంగా ఉంది. ఎందుకంటే యూనియన్ టెరిటరీ కాబట్టి ప్రతి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఎండలకాలం అయితే ఇంకా ఎక్కువ వస్తారు, ఇప్పుడు వానకాలం కాబట్టి కొంచెం తక్కువ అనుకోండి. ఇది అనమాట బస్ స్టాండ్ లోపల నుంచి అయితే మనం లోపలికి మార్కెట్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇదే నార్త్ గోవా బస్ స్టాండ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి క్యాలింఘాట్ బీచ్, బాగా బీచ్ అయితే దగ్గర అనమాట మాకు. సో ఆ బీచెస్కి అయితే వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్షం అంతగా ఏం పడలేదు. సో వర్షం మేము వెళ్ళిన తర్వాత ఇంకా పడితే బిస్కెట్ అయిపోద్ది. చూడొచ్చు మార్కెట్ లోపలికి దారులు కూడా ఎట్లా ఉన్నాయో గలీజ్గా ఉన్నాయి, మొత్తం వర్షం పడిపోయి నీళ్ళన్నీ స్టాక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే మార్కెట్ లోపల పార్కింగ్ చేసాము లారీ, ఇంకా అన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. చూడొచ్చు ఎలా కట్టారో మొత్తం ఇక్కడే అనమాట. ఇదే అనమాట మార్కెట్ లోపల అన్లోడ్ చేసుకునేది. ఆ మామిడికాయలు అయితే వాళ్ళకి ఒక రోజుకి వస్తాయో రాలో కూడా తెలీదు, అంత ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి అనమాట. దించడము ఎవరో ఒకరు రావడం కొనుక్కొని పోవడమే. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే బనానాస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు అరటి పండ్లు ఎలా ఉన్నాయో మొత్తము. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి మార్కెట్ ఇంకా ఏముందో అంటే మన మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందామో అని చెప్పేసి లోపలికి అయితే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అయితే ఏం లేదు, కాకపోతే ఎక్కువ వైన్ షాప్స్ తెలుసు కదా మనకి యూనియన్ టెరిటరీ గోవా, అది కాక చాలా చీప్గా దొరికిద్ది అనమాట మందు. అప్రాక్సిమేట్గా ఇప్పుడు చెప్పాలంటే ఒక డిఫరెన్స్ అయితే చెప్తాను చూడండి. మ్యాన్స్నోస్ మనకి ఇప్పుడు ఎంత ఎక్కడ స్టేట్లో ఎంత పడుతుందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఎంత పడుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ మ్యాక్సిమం 320 రూపీస్ ఏమో ఫుల్ బాటిల్ పడుతుంది అనుకుంటా. అక్కడ రేట్లు చూసి చెప్తున్నాను. సో ఇక్కడ పూలు చూడొచ్చు, చాలా ఇంకా అన్నీ ఉన్నాయి, ఇది లేదు అని అంటే ఏం లేదనమాట. మార్కెట్లో ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్ కానీ, మనకి షాపింగ్ క్లాత్స్ కానీ, పూలు అయితే మరీ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు జనాలు కూడా వర్షం పడుతున్నా కూడా షాపింగ్ చేయడానికి అయితే జనాలు తగ్గట్లేదు, ఫుల్గా అయితే వస్తూనే ఉన్నారు జనాలు, ఎక్కడే కానీ తగ్గట్లేదు. సో ఎక్కువ వైన్ షాప్సే ఎక్కువ కనపడినాయి నాకైతే. ఈ ఫుడ్ విషయానికి వచ్చేసి బేకరీస్ ఏవైనా కాస్ట్ ఎక్కువే, మొత్తము కాస్ట్ తక్కువ అంటూ ఏం లేవు అనమాట. పూర్తిగా అన్ని కాస్ట్ ఎక్కువే, ఏదైనా కొనాలని చూసినా 100-200 అయితే చెప్తున్నారు. సో మేమైతే ఇంకా వర్షం తగ్గిందిలే అని చెప్పేసి బాగా క్యాలింఘాట్ బాగా బీచ్కి అయితే బస్సులో స్టార్ట్ అయిపోయాము. 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేశాడు, ఈడు మధ్యలో దింపేశాడు. క్యాలింఘాట్ బీచ్కి ఆ దగ్గరికి అయితే దిగాంలేండి, అక్కడ నుంచి బాగా బీచ్ కూడా దగ్గరే అని చెప్పేసి ఫుల్ వర్షం అనమాట. ఎక్కడే కానీ కాలు బయట పెట్టేదానికి లేదు, అంత వర్షం పడుతుంది. చూడొచ్చు ఫుల్గా అయితే తడిచిపోయాము. ఇక్కడైతే ఒక గుడి కనబడుతుంది కదా, చెప్పాను కదా మ్యాక్సిమం గుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు సెకండ్ గుడి అనమాట మాకు కనపడడం ఇది. ఇక్కడైతే మేము మామూలుగా షాప్ సైడ్ అయితే నిలబడ్డాము. ఫుల్ వర్షం పడుతుంది, చూడొచ్చు గమనించచ్చు మీరు ఎంత వర్షం పడుతుందో. సో అంత వర్షం పడినా కూడా పర్లేదు, జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్తాము. ఇంకో బస్ ఎక్కాము అక్కడ నుంచి బాగా బీచ్కి. ఈ బస్ అయితే సగం టేప్ వేసాడు, మొత్తం నీళ్ళు అయితే కారిపోతున్నాయి. అది ఇంకా మాకేం అర్థం కాలే, నావే బయట వర్షం కంటే ఈ దీంట్లోనే ఎక్కువ తడిచిపోతామేమో అంత భయం వేసింది, పడుతూనే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. బాగా బీచ్ స్టార్టింగ్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అన్ని రెంటల్ స్కూటీసే ఉంటాయి, ఫారినర్స్ కూడా వచ్చారు చాలామంది. సో ఇక్కడ ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువ గోవాలో. సో వీళ్ళు వాళ్ళని లేదు, ఇంకా అందరూ ఎంజాయ్ చేయడమే, తాగడమే, ఇంకా తందనానే అనమాట. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట.
కొంచెం అయితే వర్షం పడలేదు కానీ ఇంకా లోపలికి పోయిన తర్వాత ఇంకా వర్షం ఎలా ఉంటుందో అది నడుచుకుంటూ పోయేటప్పుడు ఇంకా ఎక్కువ పడుతుందో కూడా తెలియదు. బయట చూడవచ్చు మీరు మొక్కజొన్న కంకులు అయితే అన్నీ ఉన్నాయి. ఇవి లేవంటే ఏముండదు, ప్రతి ఒక్కటైతే దొరుకుతాయి అన్నమాట. కాకపోతే డబ్బులే మనకి మెయిన్ ప్రయారిటీ. మీరు ఎంత డబ్బులు తెచ్చుకుంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అనమాట గోవాలో. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే మీకు బోట్లు అన్నీ కనబడుతున్నాయి కదా, ఫిషింగ్ బోట్స్. సో వర్షం పడుతుందని చెప్పేసి బయట పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేనైతే బోట్లు. ఫిషింగ్ అయితే వెళ్ళలేదు అనమాట. చూడవచ్చు సముద్రం అయితే చాలా వెనక్కి వెళ్ళి మరి పొంగుకుంటూ వస్తుందన్నమాట. ఎంత వర్షం పడుతుందో మీరే గమనించవచ్చు. చూడు బాగా బీచ్లో సగం బాగా అనేదే లేదనమాట. బాగా బీచ్లో అంటే బాగా ఉండదేమో బీచ్ అని నేను అనుకున్నాను. సో బాగా ఉండదు అని అనుకుంటే బాగానే అంటే అంత ఇదైతే లేదండి. జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లాస్టిక్, బీర్ బాటిల్, మందు బాటిల్ అన్నీ పడేస్తున్నారు. ఏం మామూలుగా ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ అంటూ ఏం లేదు. మొత్తం అయితే ఎక్కువ చెత్తగానే ఉందన్నమాట. సో మేము అలా నడుచుకుంటూ క్యాలింఘాట్ బీచ్ వరకు వెళ్దాంలే అని చెప్పేసి అనుకునే లోపలే మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అయింది. సో ఇంకా అలాగే వర్షంలో ఫోన్లో రికార్డ్ చేసుకుంటా అలా చిన్నగా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఫోన్ రియల్మీ 11 Pro Plus వచ్చేసి కొంచెం వాటర్ రెసిస్టెంట్ని తట్టుకోగలదు. సో మరీ ఎక్కువ తట్టుకోగలదు లేదండి, మళ్ళీ తడిచిపోతే డిస్ప్లే గాన్ అయిద్ది మనకి. సో అలాగే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. మ్యాక్సిమం ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది సముద్రము. అక్కడ లోపలికి వెళ్ళి చూపిద్దాంలే అని చెప్పేసి కొంచెం లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాను. ఇదైతే బాగా బీచ్ కొంచెం దూరం తర్వాత తీసిన వీడియో అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం. అంటే లోపలికి వస్తూనే ఉంది. చూడండి అసలు ఇంచు కూడా కాలు పెట్టేదానికి లేదు, అంతమంది జనాలు అయితే ఉన్నారు. వర్షం పడుతున్న జనాలు వస్తూనే ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళింది అనమాట సముద్రం చాలా వరకు. చూడొచ్చు మీరు వాటర్ అయితే ఎలా ఉన్నాయో. చాలా వరకు డస్ట్ అయితే నాకు ఎక్కడ చెత్తగానే ఉందన్నమాట. నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా మెయింటెనెన్స్ అయితే సరిగా లేదనమాట బాగా బీచ్లో. మా క్యాలింఘాట్ బీచ్ కూడా అలాగే ఉందిలేండి, బాగా బీచ్ అంటూ ఏం లేదు. కానీ క్యాలింఘాట్ బీచ్కి పోయినప్పుడు ఏంటంటే నేను రికార్డ్ చేయలేకపోయాను, ఫుల్ వర్షమే. జస్ట్ చూసి అయితే వచ్చేసాను అనమాట. చూడొచ్చు సముద్రం ఎలాగుందో. ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్ మీద వాటర్ పడతాయి కదా, ఆ వాటర్ చెత్త మొత్తం అంతా పడేస్తున్నారు వర్షం సముద్రంలోకి. అక్కడ ఏదో ఒక బంగ్లా లాగా కనబడుతుంది కదా, అక్కడ నుంచి కనుక స్టే చేసి ఒక రోజు కనుక వ్యూ చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ వర్షం పడేటప్పుడు కానీ. ఇంకా సో మేమైతే చిన్నగా బయలుదేరి బయటకు వచ్చేసాము బస్ ఎక్కుదామని చెప్పేసి. మ్యాక్సిమం టాటూ షాపులు, రెస్టారెంట్లు అన్నీ అయితే ఉన్నాయి. చూడవచ్చు వర్షం ఎలా పడుతుందో. ఆ వర్షంలోనే తడుచుకుంటూ అలానే వచ్చేసామన్నమాట. ఇంకా జలుబు వర్షాలు అయితే ఓ రేంజ్లో వచ్చేస్తాయి ఇంత తడుస్తున్నాం కదా. చూడొచ్చు టాటూ షాపులు. ఇదేదో రోడ్డు ఉన్నట్లేదు, మనం మామూలుగా ఫారిన్ కంట్రీస్లో స్ట్రీట్ షాపింగ్ చేస్తాం కదా, సో అలాగైతే ఉందన్నమాట. అంటే కొంచెం పాష్గా ఉంది ఇక్కడ. డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ పెడితే మనకి రిచ్ లైఫ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. చూడొచ్చు వర్షం ఎలా పడుతుందో. ప్రతి బీచ్ దగ్గర మ్యాక్సిమం అయితే ఆల్కహాల్ అయితే మీకు చీప్ రేట్కే లభిస్తుంది. చూడొచ్చు కింగ్ ఫిషర్, వైన్స్, బార్స్ అన్నీ ఎక్కువే. మీకు ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మన సైడ్కి ఇక్కడికి అయితే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఫుడ్లో టేస్ట్ కూడా. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మేబీ ఇప్పుడు హోటల్స్లో రూమ్స్ తీసుకొని మామూలుగా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు కదా, బయట సామాన్లు కొనుక్కొని ఇక్కడ చేసుకుంటేదే నయము. బడ్జెట్లో అయిపోవాలి గోవా టూర్ అనుకుంటే మ్యాక్సిమం కవర్ చేసుకుంటే ఒక వారమైనా పడుతుంది అనమాట. దాదాపు గోవాలో చాలా బీచెసే ఉన్నాయి కదా కవర్ చేయడానికి. సో కవర్ చేస్తే చాలా బీచ్లే కవర్ అవుతాయి. వర్షం పడడంతో మేము తక్కువ అయితే కవర్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మంట.